హాయ్ గైస్, దిస్ ఈజ్ శ్రావణి. వెల్కమ్ టు మై ఛానల్ కాష్ విజువల్ 2021. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఇవాళ వీడియో వచ్చేసి రీసెంట్ డేస్లో షూట్ చేసింది కాదండి, ముక్కోటి ఏకాదశి రోజు షూట్ చేసింది. కానీ అప్పటి నుంచి వీడియోస్ అన్నీ ఒక ఆర్డర్లో వస్తుంది కదా అని ఇంక్లూడ్ చేయడానికి అయితే అవ్వలేదు. ఫస్ట్ తిరుపతి వీడియోస్ అప్లోడ్ చేశాను, నెక్స్ట్ మళ్ళీ పొంగల్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను కదా, సో అలా లేట్ అయిపోయింది. ఇంక ఇది వచ్చేసి కాశీ ముక్కోటి ఏకాదశి రోజు ఇలా అయితే రెడీ అయింది. కాశీకి ఆ రోజు స్కూల్ ఉంది. ఫస్ట్ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాక నెక్స్ట్ స్కూల్కి అయితే తీసుకువెళ్ళాము. ఇంకా ఆ రోజు ఉదయాన్నే ఫస్ట్ మా ఊర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్లో దర్శనం అయితే చేసుకున్నాము. ముక్కోటి ఏకాదశి ఫ్రైడే వచ్చింది కదా, సో అందుకనే దుర్గమ్మ తల్లి టెంపుల్కి కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాము. అండ్ అలానే ఆంజనేయ స్వామి వారి టెంపుల్కి కూడా వెళ్ళాము. అక్కడ పూజ చాలా బాగా చేస్తారు ముక్కోటి ఏకాదశి రోజున. సో అలా దర్శనాలన్నీ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చాక మా పాప చూడండి అరటాకుల్లో అందరికీ టిఫిన్స్ అయితే సర్దేస్తుంది. ఆ రోజు బ్రేక్ఫాస్ట్ చేసి కాశీని హేమని స్కూల్కి డ్రాప్ చేసి బయటికి వెళ్ళాలనే ప్లాన్ ఉంది. సో వీళ్ళని కూడా తీసుకువెళ్దాం అనుకున్నాం, కానీ చాలా లీవ్స్ అయిపోతున్నాయి రీసెంట్ డేస్లో. కాశీ ఎక్కువ రోజు స్కూల్ అయితే మానేస్తుంది. సో అందుకనే వాళ్ళని స్కూల్లో డ్రాప్ చేసి ఇలా మేము ద్వారపుడికి అయితే స్టార్ట్ అయ్యాము. మేము ఎవ్రీ ఇయర్ కూడా కార్తీక మాసంలో ఈ అయ్యప్ప స్వామివారి దర్శనం అయితే చేసుకుంటాము. కానీ ఈ ఇయర్ కార్తీక మాసంలో అసలు టెంపుల్కి వచ్చేంత ఖాళీ అస్సలు లేదు. సో అందుకని ఇలా ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారి దర్శనానికే వచ్చాము. టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ విఘ్నేశ్వర స్వామి దర్శనం చేసుకుని అప్పుడు స్వామివారి దర్శనానికే వెళ్తారు. విఘ్నేశ్వర స్వామి పైనే అర్ధనాగేశ్వరుడు స్టాచ్యూ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆయన మాల ధరించి స్వామివారికి నమస్కరిస్తున్నట్టుగా పెట్టారు, అది చాలా న్యాచురల్ గా ఉంటది. ఇంకా అయ్యప్ప స్వామివారి టెంపుల్ వచ్చేసి పై అంతస్తులో ఉంటది, కింద అంతస్తులో దుర్గమ్మ తల్లివారి టెంపుల్ అయితే ఉంటది. ఫస్ట్ అయ్యప్ప స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మాల వేసుకుని ఇడుముళ్ళు కూడా తీస్తారు. వాళ్ళందరూ కూడా మెట్లెక్కి ఆలయం చుట్టూ తిరుగుతూ స్వామివారి దర్శనానికే వస్తారు. ఇక్కడ గుడిలో స్వామివారిని వీడియోస్ తీయడం అయితే అలౌ లేదు, సో నేను అయితే వీడియో క్లిప్ తీయలేదు. పైనుంచి వెళ్తారన్నాను కదా, ఈ వేలోనే ఆలయం చుట్టూ అయితే తిరుగుతారు. పైన కనిపిస్తుంది కదా పింక్ కలర్ లైన్, ఇంకా ఇక్కడే విడుములు కూడా కడుతున్నారు చాలా మంది స్వాములకి. అయ్యప్ప స్వామివారి టెంపుల్ కి రైట్ సైడ్ ఒక మండపంలో ఇలా తులాభారం చూసుకోవడానికి కూడా ఉంటది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇక్కడ తులాభారం చూసుకుని స్వామివారికి అయితే సమర్పిస్తారు. ఇంకా అలానే పక్కకు వచ్చేసరికి సాయిబాబా వారి మందిరం కూడా కనిపిస్తుంది. లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. సాయిబాబా వారి మందిరం లోపలే, అంటే బాబావారి విగ్రహం వెనకాల ఇలా విష్ణుమూర్తి శేష పాన్పుపై పవలిస్తున్నట్టుగా అయితే ఉంటది. ఇక్కడ కూడా చాలా బాగుంటది, చాలా పెద్ద విగ్రహం అయితే ఉంటది. ఇంక ఇది వచ్చేసి సాయిబాబా వారికి స్ట్రైట్ గా ఉంటది. గంటే ఏదో అంటారు, నాకు అంతగా ఐడియా లేదు. పిల్లలు లేని వాళ్ళు గంటలు కడుతూ ఉంటారు, అంటే సంతానం కలగాలని మొక్కుకుని. సాయిబాబా వారి టెంపుల్ నుంచి ఇలా బయటకు వచ్చేసరికి పెద్ద నంది విగ్రహం అయితే ఉంటది. నందికి స్ట్రైట్ గా పాలరాతితో కట్టబడిన శివాలయం అయితే ఉంటది. అంతస్తుల శివాలయానికి సరిపడేట్టుగా పెద్ద నంది విగ్రహం అయితే పెట్టారు. ఈ నంది దగ్గర నుంచి చూస్తుంటే వారు కూడా చాలా బాగా కనిపిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ టెంపుల్ కి వెళ్ళినా గానీ ఏదో ఒక వైపున కన్స్ట్రక్షన్ అయితే ఎప్పుడు జరుగుతూనే ఉంటది. ప్రస్తుతం అయితే ఆది యోగి వారి విగ్రహాన్ని అయితే నిర్మిస్తున్నారు. ఇలా నంది దగ్గర నుంచి కిందకి దిగేసరికి ఇక్కడ నవగ్రహాలు కూడా ఉంటాయి. వాటి చుట్టూ ప్రదక్షిణ చేసి మనం దుర్గమ్మ తల్లి వారి దర్శనం అయితే చేసుకోలేదు కదా, అంటే అయ్యప్ప స్వామి వారి టెంపుల్ కి కిందనే దుర్గమ్మ తల్లి వారి టెంపుల్ అయితే ఉంటది. సో అక్కడ కూడా దర్శనానికి అయితే వచ్చాము. ఆల్రెడీ టెంపుల్ విజిట్ చేసిన వాళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ లేకపోతే ఈ వీడియోని అయితే స్కిప్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో ద్వారా ఆ టెంపుల్కి అసలు వెళ్ళలేని వాళ్ళు ఎంతో కొంతమంది అయితే చూస్తారని నా ఇంటెన్షన్. కానీ టెంపుల్స్ మన దగ్గరలో ఉండి మనం వెళ్ళగలిగితే కన్ఫామ్గా ఒక్కసారైనా వచ్చి విజిట్ చేస్తే టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. అన్ని దేవతలు ఇక్కడే ఉన్నారా అనిపిస్తుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది చూస్తున్నారు కదా, టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి అయితే ఇలా సింహం నోట్లోంచి వచ్చినట్టుగా అయితే ఉంటది వే దుర్గమ్మ తల్లి వారి దర్శనానికి. అమ్మవారు కూడా చాలా కలగా ఉంటారు. అష్టలక్ష్మిల స్తంభం అండ్ అలానే చుట్టూ కూడా విగ్రహాలు అయితే ఉంటాయి. ఒక్కొక్క విగ్రహాన్ని ఒక్కొక్కరు అయితే కట్టించారు.
దుర్గమ్మ తల్లి వారి గుడి పక్కనే ఇలా ఆంజనేయ స్వామి వారి టెంపుల్ అయితే ఉంటుంది. అంటే షిరిడి సాయిబాబా వారి టెంపుల్ ఉంది కదా, దానికి కిందన ఇలా ఆంజనేయ స్వామి వారి టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా పూజలు చాలా బాగా చేస్తారు. ఇలా ఆంజనేయ స్వామి వారి దర్శనం కూడా కంప్లీట్ చేసుకున్నాక నెక్స్ట్ శివాలయానికి అయితే స్టార్ట్ అయ్యాము. శివాలయంలో విగ్రహాన్ని ఫొటోస్ వీడియోస్ తీయడం అయితే అలౌ లేదు. సో మేము దర్శనం చేసుకున్నాక ఇలా శివాలయంలోనే చాలా విగ్రహాలు అయితే ఉంటాయి. అవన్నీ కూడా మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. వచ్చేసి శివాలయంలోనే బాగా పై అంతస్తులో స్వామివారి పక్కన ఇలా ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క దేవతామూర్తులు అయితే ఉంటారు కదా, వాళ్ళ విగ్రహాలు అయితే ఉంటాయి. బ్యాక్ సైడ్ ఇలా కామదేవుని విగ్రహం కూడా ఉంటుంది. ఇంక ఇలా లెఫ్ట్ సైడ్కి వచ్చేసి అమ్మవారి విగ్రహం ఉంటుంది. ఇలా దర్శనం చేసుకుని బయటికి విండోలో చూస్తే ఇక్కడ నుంచి చూడండి నంది విగ్రహం ఎంత బాగా కనిపిస్తుందో. ఇలా శివాలయానికి బ్యాక్ సైడే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. వెంకటేశ్వర స్వామి టెంపుల్ లోపలికి అయితే ఫోన్ అస్సలు అలౌ చేయరు. ఇక్కడ లాకర్లో పెట్టేసుకుని దర్శనానికి అయితే వెళ్ళాలి. టెంపుల్ అయితే అద్దాల మేడతో చాలా బాగుంటది. అక్కడే ఆలయంలోనే నిత్య అన్నదానం అయితే జరుగుద్ది. మేము కూడా దర్శనం చేసుకుని ఫుడ్ చేయడానికి అయితే వెళ్ళాము. ఇంకా ఆలయ ప్రాంగణంలోనే చాలా గుడులు అయితే ఉన్నాయి. అంటే నాగమ్మ తల్లి, కుబేర స్వామి, భూ కైలాస్ ఇలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. కానీ మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయ్యేసరికి ఆ టెంపుల్స్ అన్ని ఆఫ్టర్నూన్ క్లోజ్ చేస్తారు కదా, సో అలా అయితే క్లోజ్ చేశారు. సో ఇంకా అవి చూపించడం అయితే కుదరలేదు. మొత్తానికి వీడియో అయితే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.